ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని సీఎం ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలన్న రేవంత్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. లైవ్ లో నవీన్, చెప్పండి. తెలంగాణ సచివాలయంలో 2 గంటలకి ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైంది. ఇప్పటికి ఇంకా సమావేశం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇందులో ముఖ్యంగా 3 అంశాలపైనే కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకటి ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లు సంబంధించినటువంటి అంశాలపై చర్చించారు. ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం కూడా తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉన్నాయా లేదా న్యాయ నిపుణులతోటి సలహాలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వారికి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు 42% కూడా వారికి కల్పించాలి. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఉద్యోగులతో కావచ్చు, విద్యలో కావచ్చు, ఇవన్నీ అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా డీటెయిల్గా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అయినటువంటి అంశాలపైన కూడా వీరు కీలకంగా చర్చిస్తున్నారు. ఏదైతే పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అవి ఏ విధంగా పూర్తి చేయాలనే అంశాలపై కూడా ఇటు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు కేవలం 2 ఎకరాలు ఉన్నటువంటి వారికి రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించారు. కానీ మిగతా 2 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి ఇంకా నిధులు కూడా కేటాయించారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి డేటా కావచ్చు, వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం కూడా తీసుకొచ్చి వెంటనే వాటికి కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేసేటువంటి దిశ కూడా వీరు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు క్యాబినెట్లో ఈ అన్ని అంశాలతో పాటు రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఇటు ప్రధాని మోడీతో కూడా కలవడం జరిగింది. దాంతోపాటు అనేక మంది కేంద్ర మంత్రులతో కూడా కలిశారు. వారితోటి కలిసి మాట్లాడినటువంటి అంశాలు కూడా ఇటు క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులకు కూడా వారు వివరించి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపై ఖచ్చితంగా కేంద్రంపై పోరాడించేందుకు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు నిధులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు మొన్న రీసెంట్గా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కూడా మంత్రులు కూడా వారికి కొంత సానుకూలంగా కూడా స్పందించారు. ఇంకా కొంత నిధులు కూడా త్వరితగతిన రావాలి, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి నీటి వాటర్ సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే 2 ప్రభుత్వాల మధ్య కొంత మాటలతోట కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే అంశాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్పై అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా ఏ విధంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేయాలనే అంశాలపై కూడా వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. దాంతోపాటు వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు కీలకంగా చర్చించేటువంటి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. Right, Naveen. Thank you.